ఏమంటాము అంటే అక్షరము అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందాక మనం తీసుకున్నాము కొంగ అని, రాధ అని, నెక్స్ట్ పేట అని తీసుకున్నాము. ఓకే, ఇలా పదాలు తీసుకుంటూ పోతే కోని విభజిస్తే క్ ప్లస్ ఓ వచ్చింది. క్ అనేది వర్ణానికి ఉదాహరణగానే చెప్తాము, ఓ అనేది కూడా వర్ణానికి ఉదాహరణ చెప్తాము. గాని విభజిస్తే కూడా గ్ ప్లస్ ఆ వచ్చింది, వీటిని కూడా వర్ణానికి ఉదాహరణగానే చెప్తాము. ఓకే, ఒక వర్ణము రెండవ వర్ణము, ఈ రెండు వర్ణాలు కలిసిపోవడం వలన, ఇక్కడ ఈ రెండు వర్ణాలు కలిసిపోవడం వలన, ఇక్కడ ఈ రెండు వర్ణాలు కలిసిపోవడం వలన, ఇక్కడ ధ ఆ ఈ రెండు వర్ణాలు కలిసిపోవడం వలన, ఇక్కడ పేట ప్ ఏ ఈ రెండు వర్ణాలు కలిసిపోవడం వలన పే ఏర్పడింది. ట్ ప్లస్ ఆర్ ఈ రెండు వర్ణాలు కలిసిపోవడం వలన మనకు అక్షరాలు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక అక్షరం ఏర్పడాలి, ఒక అక్షరము ఏర్పడాలి, కనీసం ఒక అక్షరము ఏర్పడాలి అంటే కనీసం ఎన్ని వర్ణాలు కావాలి? 2 వర్ణాలు కావాలి. ఓకే, ద్విత్వాక్షరము 3 వర్ణాలు, సంయుక్తాక్షరం 3 వర్ణాలు. ఓకే, నెక్స్ట్ సంశ్లేషాక్షరం సాధారణంగా 4 వర్ణాలు, కానీ గుణితాక్షరం 2 వర్ణాలు. 2కు మించి తక్కువ వర్ణాలతో అక్షరం ఏర్పడుతుందా అంటే ఏర్పడదు. ఓకే, కనీసం అక్షరం ఏర్పడాలి అంటే ఎన్ని వర్ణాలు కావాలి అంటే 2 వర్ణాలు కావాలి. ఓకేనండి, కాబట్టి 2 వర్ణాలు కావాలి. కాబట్టి కనీస రూపము ఇది కనిష్టం. కనిష్టం ఎన్ని కావాలి? 2 వర్ణాలు కావాలి. కాబట్టి ఈ 2 వర్ణాల కలయిక వల్ల నీకు ఏం ఏర్పడింది? కో అనేటువంటి గుణిత అక్షరం ఏర్పడింది. కాబట్టి నేనేం రాస్తాను అంటే అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట వర్ణ సముదాయం. ఎందుకు అంటే చూద్దాం. కొంగ, దొంగ, ఇక్కడ కొంగ దొంగ అని తీసుకున్నాము. ఈ దో ప్లేస్ లో కోని పెడితే కొంగ అవుతుంది, కో ప్లేస్ లో దోని పెడితే ఏమవుతుంది? దొంగ అవుతుంది. దో ప్లేస్ లో కోని పెడితే కొంగ అయింది. అదే విధంగా ఈ కో ప్లేస్ లో దోని పెడితే దొంగ అయింది. వీటిని మార్చడం వలన పదాల యొక్క అర్థాలు మారుతున్నాయి. కాబట్టి నేనేం రాస్తున్నాను? అర్థభేదక శక్తి కలిగిన.